అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రీయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన విద్య గురించి నాకు డౌట్ ఉంది, అది గురుగారిని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, మా చిన్నప్పుడు మడేలు మంత్రం అనేవాళ్ళు అండి. అంటే ఆ మంత్రం ఏంటంటే, మన తేలు కుట్టిందనుకోండి, తేలు మీకు కరవలేదు, గోడకి కరిచింది అనగానే మన నిప్పు తగ్గిపోయి ఆ గోడ మీద చిన్న పెచ్చుబూడి కింద పడిపోతే అని చెప్తూ ఉండేవాళ్ళు. మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. అలా మా ఊళ్ళో కూడా మడేలు మంత్రం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. నిజంగా అలాంటి విద్యలు ఉంటాయా? ఇట్లాంటి విద్యలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానండి, నేను కూడా చాలామంది చెప్తుంటే విన్నాను. ఆ చెప్పిన వాళ్ళందరినీ అడిగా నేను, అయ్యా ఇది ఎక్కడన్నా చేసినప్పుడు అట్లా పెచ్చు ఊడి పడటం మీరు చూశారా అని. మేము చూడలేదనే చెప్పారు. ఒక్కడు కూడా నేను చూశానని చెప్పినవాడు నాకు ఎవరు కనపడలేదు. ఓకే. ఒక ఆయన చాక్పీస్తో తేలు బొమ్మ వేసి ఆ తేలు కొండి మీద చేయి పెట్టమనేవాడు. అప్పుడు ఏదో మంత్రించేవాడు. మంత్రిస్తే ఆ తేలు కుట్టినట్టు ఉండేది, వెంటనే నొప్పి వచ్చేది. ఇది ఒక కరణం గారు చేస్తారని తెలిసి నేను ఆయన దగ్గరికి వెళ్ళా. మీతో ఎవరు చెప్పారండి? నాకేమి రాదు, అసలు ఎవడు చెప్పాడో మీకు? నాకు తెలియదు, నేను కాదన్నాడు ఆయన. ఆయనను గురించి 2-3 చెప్పారు అట్లా చేస్తాడని. నేను స్వయంగా ఆయన దగ్గరికి వెళితే ఆయనకి ఏం లేదు పాపం, ఆయనకు తెలియదు అసలు. ఇట్లా లేనిపోని ప్రచారాలు ఇవి. అయితే మంత్రశాస్త్రంలో ఈ తేలు మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయి. ఓకే. ఈ మంత్రాలు మన శూలిని దుర్గ మంత్రంలో కూడా ఒక సర్పవృశ్చిక కీటాది నానాజంతు మయాగ్రహా ప్రయుక్తాస్తన్మయాయిస్తాన్ శీఘ్రం నాశే పాహిమాం అని శూలిని దుర్గలో ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రంతో వేపమండలతో విదిలిచ్చినా కూడా తేలు విషం దిగిపోతూ ఉండేది. పోయేదే? పోయేది, తగ్గిపోయేది. పూర్వమంతా చాలామంది చేసేవాళ్ళు ఆ మంత్రం. శూలిని దుర్గ ఉపాసకులు వాళ్ళు ఉంటే, లేని వాళ్ళు కూడా ఆ మంత్రంతో వేపమండలతో విదిలిస్తే తేలు విషం తగ్గిపోతూ ఉండేది. ఓకే. అయితే ఇంకొక భయం, ఆ విష ప్రభావం ఎక్కువైతే ఈ మంత్రంతో తగ్గకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అందువల్ల ఎందుకులేమని ఈ రోజులలో ఆ మంత్రాలు చేసేవాళ్ళు కూడా ఎవరు చేయటంలే. అవును. ఒక ఊళ్ళో మాకు ఒక పల్లెటూరులో పొలాలు ఉండేవి. పొలాలుంటే ఒకరోజు నూర్పిళ్ళు అయితే అక్కడికి వెళ్ళా నేను. మా నాన్న పోలే, నన్ను పంపించాడు. నేను వెళ్ళాను. నేను వెళ్తే రాత్రికి నేను ఆ ఊళ్ళో ఉన్నా. మాకు ఆ రాత్రికి ఇంకా ఆ ఊర్లో బ్రాహ్మణులు లేరు, భోజనం లేదు. వాళ్ళు మజ్జిగ ఇచ్చారు, మజ్జిగ తాగాను. తర్వాత ఏదో పళ్ళు అవి ఇస్తే అవి తిని పడుకున్నా. అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి ఎవరో ఏడుస్తూ వచ్చారండి, తేలు కుట్టిందని. మా రైతు వాళ్ళ అమ్మ, ఒక ఆమె ముసలామె ఉన్నది, ఆమె లేచిపోయి ఒక సీసాలో ఏదో మందు తెచ్చి ఆ తేలు కుట్టిన చోట పట్టించింది. వాడికి వెంటనే నొప్పి తగ్గిపోయింది. ఏడుస్తూ వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోయినాడు. నేను బయటనే మంచం వేస్తే పడుకొని ఉండి రాత్రి నేను చూస్తూనే ఉన్నా ఈ తతంగం అంతా. నాకు అర్థం కాలే ఏంటి ఇదని. తెల్లవారిన తర్వాత నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా, అడిగేవాళ్ళను, అమ్మ ఏంటి ఆ మందు అంత తొందరగా తగ్గింది ఏంటంటే, ఆమె చెప్పింది, నాయన ఏం లేదు, ఇది మా ఆయన చేసేవాడది, ఆ మందు మేము తయారు చేసి పెట్టుకుంటాము అన్నది. చూస్తే ఒక సీసా తెచ్చింది. ఆ సీసాకు గుడ్డలు చుట్టి ఉన్నాయి, ఆ లోపల ఉండేది కనపడకుండా. ఇట్లా చూస్తే దాంట్లో తేళ్ళు ఉన్నాయి 2. అట్లాగా? దాంట్లో ఏదో నీళ్ళు అట్లాంటివి కనపడ్డాయి, దాంట్లో 2 తేళ్ళు ఉన్నాయి. ఓకే. ఇదేంటి అని అడిగితే, ఏమీ లేదు, ఒట్టి నీళ్ళే అవి. ఆ నీళ్లల్లో, వేడివేడి నీళ్లల్లో తేళ్లను పట్టుకొచ్చి 2 తేళ్ళు వేస్తే అవి చస్తూ విషాన్ని వదులుతాయి. ఆ విషం ఇక్కడ పెడితే ఈ విషానికి ఆ విషం విరుగుడైతుంది, విరుగుడైపోయి తగ్గిపోతుందట. ఏమో మరి నాకు తెలియదు. సరే, ఎక్కడ తేళ్లను పట్టుకొచ్చి సీసాలలో వేసి ఇట్లా పెడతారు. వాళ్ళు పెట్టారు ఆ పల్లెటూరులో. ఓకే. వచ్చిన వాడికెల్లా అదే మందు వేస్తారు. నాకు మల్లికార్జునరావు గారు అంటే ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఆ రోజులలో ఎండీలు తక్కువ, ఎంబీబీఎస్ డాక్టర్లే. అవును. ఆయన అడిగా, సార్ ఇట్లా జరిగింది ఏంటంటే, అది నిజమేనండి, అది తగ్గుతుంది, కానీ ఈ విషానికంటే శరీరంలో ఉండే విషం ఎక్కువైతే ఇది పనిచేయదండి, ఇట్లాంటివి ప్రమాదం అవుతుందని చెప్పాడు ఆయన. అంటే ఇది కూడా అంటే పనిచేస్తుంది అనేది నాకు అనిపించింది. అంటే యాంటీ వీనం సిరం అంటారు కదండి, పాము కాటికి. అదే అట్లాంటి విషమే ఇది, అట్లా చేసేవాళ్ళు అది. ఓకే. అది ఒక్కటి నాకు తెలిసింది. మన కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఆ వైరస్లకి మన టీకాలు వచ్చినాయి కదండి, అది కూడా దాంతోనే తయారు చేస్తారని చెప్పారు. తర్వాత తేలు విషయాన్ని గురించి అడిగారు కాబట్టి ఒక సర్కిల్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక
ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన పేరు చెప్పటం బాగుంటుందో ఉండదో తెలియదు. ఉమ్. పేరు సుబ్రహ్మణ్యం, ఆయన ఇంటి పేరు చెప్పనులేండి. ఆయన ఎప్పుడు మిరియాలు జోబులో పెట్టుకొని ఉంటాడు ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కూడా. ఓకే. ఆయన ఎవరికైనా తేలు కుట్టిందంటే ఆ మిరియాలు మంత్రించి ఇచ్చేవాడు, ఇవి పోయి పెట్టండి తగ్గిపోతుంది. ఆ మిరియాలు తినంగానే ఆ విషం దిగిపోయేది. అది ఆయన దానికి ప్రఖ్యాతి ఆయన. అట్లాగా. అయితే ఆయన చండ ప్రచండు ఆ సుబ్రహ్మణ్యం గారు అనే ఆయన డ్యూటీలో ఎన్ని రోజులు ఉంటాడో అంతకంటే ఎక్కువ సస్పెండ్లో ఉంటాడు. ఓకే. ఆయన పై వాళ్ళను లెక్క పెట్టాడు, ఉహుం. అట్లా ఉండేవాడు ఆయన. తగ్గేదండి మీరు గమనించే చూసారా? ఆయన చాలా మందికి చేసేవాడు, ఆయన తగ్గుతుంది చాలా మందికి. ఓకే. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఎవరన్నా పోతే ఆయన మిరియాలు మంత్రించి ఇచ్చేవాడు. ఆయన దగ్గరనే ఉంటే ఎప్పుడు జోబులో ఇంత ప్యాకెట్ పెట్టుకొని ఉండేవాడు, అవి తీసినారు మంత్రించి ఇచ్చేవాడు, ఆయన అది చేసేవాడు. ఇప్పుడు పావుల నరసయ్య అని ఒక ఆయన ఉండేవాళ్ళండి, అది ఫోన్లో చెప్పినా కానీ విషయం అవును, ఆయన కూడా ప్రఖ్యాతి. అది కూడా నిజమే. అది పూర్వం రోజుల్లో చాలామంది పాముల నరసయ్యకు అదే అంటే కొంతమంది అంటారు అదేమి లేదు, ఆయన దగ్గరికి ఆ ఫోన్ కాల్ పోనే పోదు, ఓకే, ఏదో స్టేషన్కి పోయి చెప్తారంతే ఆయనకు, ఆ చెప్పినంత మాత్రాన్ని వీళ్ళకు తగ్గిపోతుంది. అట్లేం లేదు, ఆయనకు ఫోన్ కాల్ పోతుంది. బ్రిటిషర్స్ కూడా డైరెక్ట్గా ఆయనకు ఎవరన్నా తేలుగుట్టి వస్తే ఆయనకు డైరెక్ట్గా ఫోన్ చేసేదానికి ముందు ఆయనకు ఫోన్ ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు వాళ్ళు. ఓకే. కాబట్టి అది అబద్ధం కాదు, అది నిజమే. అంటే మంత్రానికి ఆ శక్తి ఉంటుందండి. ఉన్నది. అయితే నీకు కాదు ఆయన గుట్టింది అనటము, ఇట్లాంటి మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. ఏదో రాసి పెట్టుకున్న మంత్రాలు పుస్తకాలలో ఉన్నాయి కానీ చేసేవాళ్ళు ఎక్కడా నాకు కనపడలేదు, నేను చూడలేదు. ఓకే. యథార్థం అది.